ఫ్లెక్సీ కడితే నేను ఫ్లెక్సీ చింపేశానని చెప్పి గొడవ చేసేస్తున్నారు. నేను ఫ్లెక్సీ చింపలా, ఆ కర్రని రిమూవ్ చేసి అది పక్కన పెట్టడం అయింది. అదే ఆ ఫ్లెక్సీ కూడా ఏంటి, మొన్న సుప్రీంకోర్టు 7 మెంబర్ జడ్జెస్తో కూడిన ధర్మాసనం వర్గీకరణకు అనుగుణంగా తీర్పిస్తే కొంతమందికి కొన్ని సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. నేను దాని జోలికి నేను వెళ్ళలా. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ప్రకారం శిరోధార్యం. అటువంటి తీర్పు చెల్లదు అని దానికి వ్యతిరేకంగా ఒక వర్గం వాళ్ళు ఇంకొక అణగత్రొక్కబడుతున్న వర్గం వారికి వ్యతిరేకంగా అక్కడ ఓ ఫ్లెక్సీ కట్టారు. ఆ కంటెంట్ ఏంటన్నది నాకు అనవసరం. ఏ దేవత ఏ దేవుడి గుడి దగ్గర వీళ్ళు ఇది చేశారనేది చూపిస్తా. ఫోకస్ చేయమ్మా, నీట్గా ఫోకస్ చేయి. మొత్తం గుడి ఫోకస్ చేసావా? ఓకే. సో ఇది నాగేంద్ర స్వామి గుడి. ఆ పిట్టగోడ మీద కూర్చొని నిన్న సిగరెట్లు తాగి అక్కడ ఉమ్ములేశారు. ఇది ఈ బొమ్మ సరే చూడు, మరి ఈ బొమ్మ ఈ విగ్రహం నిన్న కనపల్లా, మొన్న నేను వెళ్ళినప్పుడు. ఎందుకు అంటే అడ్డంగా ఫ్లెక్సీ కట్టేశారు. ఈ వర్గీకరణకు వ్యతిరేకమైన ఫ్లెక్సీ ఇంకా 2 ఉన్నాయి. అటుపక్క కట్టారు. వాటిని అసలు టచ్ చేయలా. గుడికి వెళ్ళటానికి అంతరాయం సృష్టించి ఎవడు ఎలా వస్తాడో చూస్తాను, మీ మీద SC ST కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి SC ST కేసులు అంటే, సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పింది, వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దానికి ఎవిడెన్స్లు అన్నీ ఉండాలి. అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక మతం గురించి కానీ మాట్లాడలా. ఈ హిందూ దేవాలయానికి వెళ్ళకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ఎవరైనా ఒక చర్చ్ ఎంట్రన్స్లోనో ఒక మసీద్ ఎంట్రన్స్లోనో నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్, నేను లేకపోతే ఇంకొకళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారి బ్యానరు కడితే ఊరుకుంటారా జనం? మేమంటేనే లోకువా? అంత చీపుగా కనపడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీలో మాట్లాడారు కదా, ఒప్పుకుంటారా చెప్పండి? హక్కులు మీకేనా? మేము గాజులు తొడిగించు కూర్చున్నావా? మాకు హక్కులు ఉండవా? మా దేవుణ్ణి ప్రార్థించుకునే హక్కులు మాకు ఉండవా? మీకేనా హక్కులు? మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు, కానీ మేము మా దేవుడిగా మా పురాణాల ప్రకారం, మా ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మాది సనాతన ధర్మం, మీది ఆధునిక ధర్మం. తప్పులేదు, మీ ధర్మం తప్పని మేము అంటలా, మా ధర్మం తప్పని మీరు అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు, గుర్తుపెట్టుకోండి. మీకెంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి, మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది.